రండి, మనం ధ్యానం చేస్తున్న వాక్య లేఖనము కీర్తన 51వ అధ్యాయము 11వ వచనం. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. మరొక పర్యాయము దేవుడు కొద్ది నిమిషములు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమె దావీదు తన జీవితంలో ఏమి కోరుకున్నాడో, ఏమి తీసివేయొద్దు అని దేవుని అడిగాడో నేను మీకు కొన్ని వారాలుగా తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మను ఎందుకు తీసివేయొద్దు అని దావీదు మాట్లాడాడంటే, పరిశుద్ధాత్మని ద్వారా అనేక విధములైన అనేక రకములైన ప్రయోజనాలు ఉన్నాయి. అసలు మన జీవితము ముందుకి సాగాలి అంటేనే పరిశుద్ధాత్మ అనేది మనకు చాలా అవసరం. మరినేటి దినాల్లో పరిశుద్ధాత్మను కలిగి ఉండడం కూడా చాలా అత్యవసరం. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే ఏదో ఒక తప్పుడు సిద్ధాంతమును అనుసరించే బోధకులు, అబద్ధ బోధకులు ఏదో ఒక సందర్భములో మనలను తీసుకెళ్ళిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవ కావ మనము దానిని పరిశీలించగలుగుతాము. మరొక పర్యాయం దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, మన జీవితములో అది ఏదైనా, ఎంత గొప్పదైనా, ఎంత ప్రత్యేకమైనదైనా కోల్పోయినా పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మను మాత్రం ఎప్పుడు మనం కోల్పోకూడదు, పోగొట్టుకోకూడదు. దావీదు యొక్క ప్రార్థన అదే. ఆ పదమే ఒక 4 వారాలుగా మ్రోగుతుంది ప్రతి ఆదివారం మన మధ్యలో. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఏమి పోయినా పర్వాలేదు నా జీవితంలో, పరిశుద్ధాత్మను మాత్రం తీసేయకు. ఎందుకని? పరిశుద్ధాత్ముడే సమస్తమును సమకూర్చువాడు. పరిశుద్ధాత్ముడే నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు. పరిశుద్ధాత్ముడే నిన్ను ఆగిపోక నిత్యము నడిపించగలిగిన వాడు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే నీకు సహాయము చేయగలిగిన వాడు. మారని, మార్పు లేని నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు పరిశుద్ధుడు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే. ఆయన తప్ప నీ జీవిత రూపురేఖలు మార్చగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, పెంట కుప్ప మీద పడి ఉన్న నిన్ను మార్చి నవనూతనముగా యోగ్యమైన, ప్రయోజనకరమైన, ఆయనకు మహిమను తీసుకొచ్చే ఒక పాత్రగా చేయగలుగుతాడు ఆయన, పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్మను మన జీవితంలో మనము కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మని మన జీవితంలో విలువగా ఎంచాలి. అది కాపాడుకోవాలంటే ఏం చేయాలో నేను చెప్తా ఉన్నాను. మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడవడిక సమస్తము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగించకూడదు, ఆత్మను దుఃఖపరచుకుడి. పత్రికలు అదే భక్తుడు మాట్లాడాడు. పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. ఆ పరిశుద్ధాత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ జీవితంలో ఇంతవరకు ఏం కోల్పోయావు నాకు తెలీదు, కానీ ప్రభు మాట్లాడుతున్నది, పరిశుద్ధాత్మను కాపాడుకో, సమస్తము కూడా నీకు సమకూర్చబడతాయి. పరిశుద్ధాత్మని ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు మరొకటి నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. యోహాను 14:26. ఆదరణకర్త అనగా ఎవరు? తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సమస్తమును మీకు బోధిస్తాడు. మొట్టమొదటిగా ఏం చేస్తాడు? బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి? సమస్తమును మీకు బోధిస్తాడు. సమస్తం అంటే ఇక అన్నీ వస్తాయి. నువ్వేం చేయాలో చెప్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, నువ్వు ఎలా ప్రవర్తించాలో చెప్తాడు, నువ్వు వింటున్న వాక్యమో అది వాక్యానుసారమైందో కాదో చెప్తాడు. ప్రతిదీ నీకు బోధిస్తాడు. వచ్చిన సేవకులు సరైనడో కాదో చెప్తాడు.
ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా చెప్తాడు. ఆయన సమస్తము బోధిస్తాడు. అంటే మనుషులు సమస్తం బోధించగలరా? నేను అన్ని బోధించగలనా? నాకు కొంతే తెలుసు. నేను మట్టివాణ్ణి. నేను ఇందాక చెప్పాను కదా, నాకు అంతా తెలీదు. నేను నర్సరీ చదువుకుంటున్న ఆ పిల్లవాడితో సమానం. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో అన్ని నేను బోధించలేను, అన్ని నేను చెప్పలేను. కానీ సమస్తమును నీకు బోధించేది ఎవరు? దేవుడు ఒక్కడే నీకు బోధించగలడు. సమస్తము బోధిస్తాడు. ఆ కార్యము పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే చేయగలడు. ఏమంటే దేవుని చేత సమస్తము బోధించబడడం మన జీవితాలకు ఆశీర్వాదం. ఆయన ప్రతిదీ బోధిస్తాడు. ఇప్పుడు దగ్గరుండి నేను అన్నీ చెప్పగలనా? నేను అన్నీ చెప్పలేను. కానీ దేవుడు దగ్గర ఉండి అన్నీ చెప్తాడు. సమస్తము బోధించే దేవుడు కావాలా? లేదంటే నీ ఇష్టాలు నెరవేర్చుకొని కొనసాగిపోయే స్థితి కావాలా? ఏది కావాలో మనం ఆలోచించుకోవాలి. మనకి సమస్తము బోధించే దేవుడు కావాలి. నిజం, ఆయనే సమస్తము బోధిస్తాడు. మనకు అన్నీ తెలీదు. మనం అనుకుంటాం మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. నేను చెప్తున్నాను, మనకు అన్నీ తెలీదు. కొంతమంది అంటారు, చెప్తాడు మాకు అన్నీ తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు అంటారు కొంతమంది. అలా అనే వాళ్ళకి అసలు ఏం తెలియదు. రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏమంటారు, మాకు అన్నీ తెలుసు, మాకేం చెప్పక్కర్లేదులే అంటే ఏంటి అర్థం? వాళ్ళకి ఏమీ తెలియదు అని. అన్నీ తెలిసినోడు సామెత ఉంటుంది కదా, అన్నీ ఉన్నా ఇస్తారంట, అణిగిమణిగి ఉంటుందంట, ఏమీ లేని ఇస్తారంట, ఎగిరెగిరి పడుతుందంట. పచ్చాకు అణిగిమణిగి ఉంటుందంట, ఎండి నాకు రెపరెపలాడుతుందంట, ఊగుతుందంట ఎండి నాకు. అన్నీ తెలిసిన ఎలా ఉంటారు? అణిగిమణిగి ఉంటారు. కొంతమంది అలా నాకు అన్నీ తెలుసు, నాకేం చెప్పవసరంలే. కాదు కాదు, మనం నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన చాలా ఉంటుంది. ఆ సమస్తము మనం నేర్చుకోవాల్సిన సమస్తము బోధించేది కేవలం యేసుప్రభు ఒక్కరే బోధిస్తారు. అర్థమవుతుందా? చాలాసార్లు నీకు అనేక మంది బోధిస్తున్నారు, చాలామంది చెప్తున్నారు ఇలా ఉండు, అలా ఉండు, ఇలా చేయి, అలా చేయి. అయితే నేను చెప్తాను, పరిశుద్ధాత్మను కాపాడుకో. ఎవరు నీకు బోధించక్కర్లా, ఆయన నీకు సమస్తమును బోధిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? సమస్తమును బోధిస్తాడు. పరిశుద్ధాత్మని ద్వారా మనకు కలిగే ప్రయోజనం సమస్తమును బోధిస్తాడు. ఆ తర్వాత ఏం రాయబడి ఉంది అక్కడ చూడండి. నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. ప్రభు మనకి ఏం చెప్తున్నారో ఆ సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. చాలాసార్లు శోధనలో ఉన్నప్పుడు ప్రభు యొక్క వాక్యాలు మనకు గుర్తురావు, అవునా? చాలాసార్లు శోధన లేకపోయినా కొన్ని పరిస్థితుల్లో దేవుని మాటలు మనకు జ్ఞాపకం రావు. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ప్రతిదీ గుర్తు చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన వాక్కులన్నీ జ్ఞాపకం చేస్తాడు. ఏ వాక్కుల ప్రకారం నువ్వు నడవాలో అవన్నీ కూడా నీకు గుర్తు చేస్తాడు. నీవు మర్చిపోయినవన్నీ గుర్తు చేస్తాడు. నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా వెలికి తీస్తాడు. ఆయన అన్నీ గుర్తు చేస్తాడు. ఆయన బోధిస్తాడు, జ్ఞాపకము చేస్తాడు. ఏమంటే దేవుని వాక్యం మనం గుర్తుంచుకోవడం చాలా అవసరమే కదండి. చాలాసార్లు మనం దేవుని వాక్యం మర్చిపోతున్నాం లేదా? అవునా? నిజం ఒప్పుకోండి. మీరు మర్చిపోయారు అనడానికి ఒక ప్రశ్న వేస్తాను. పోయిన వారం ఏం వాక్యం చెప్పాను? ఇప్పుడు దొరుకుతారు నాకు, మీరు ఇప్పుడు దొరుకుతారు నాకు. మీరు కరెక్ట్గా చెప్పారు. శక్తిని అందుతాం. తర్వాత జ్ఞానముతో, నేర్పుతో, వివేకముతో దేవుని పని ఎలా చేయాలో పరిశుద్ధాత్ముడే నేర్పిస్తాడు. బెసలేలి కట్టి ఆత్మను దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత ఆత్మ మనల్ని బంధిస్తాడు. 3 విషయాలు మనం ఇద్దరే చెప్పారు, మిగిలిన వాళ్ళు మర్చిపోయారా? పరిశుద్ధాత్ముడు అన్నిని గుర్తు చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉండడం చాలా అవసరం. బోధిస్తాడు ఆయన, నీకు జ్ఞాపకం చేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని చేత మనం బోధించబడ్డ మన జీవితానికి మేలా కాదా? మేలు. ఆయన చేత మనం బోధించబడాలి.
ఆయన మనలో ఉన్నప్పుడు సమస్తమును బోధిస్తాడు. ఆయన ప్రతిదీ బోధిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా నడవాలి, ప్రతిదీ కూడా దేవుడు బోధిస్తాడు. సమస్తమును బోధిస్తాడు ఆయన. ఈ రోజున సమస్తము మనం బోధింపబడిన వారమై ముందు కొనసాగాలి. దేవుని చేత బోధింపబడిన వారమై. నాకు అన్నీ తెలుసు అనుకున్నావు అనుకో, అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళకి దేవుడు చెప్పడండి. నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలన్న వారికి దేవుడు చెప్తాడు. వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు. అన్నీ తెలుసు అన్న వాళ్ళకి దేవుడు సరే నీకు అన్నీ తెలుసుగా, సాగిలే, కంటిన్యూ అవ్వు అని వదిలేస్తాడు ఆయన. పరిశుద్ధాత్మని ద్వారా మనకు కలిగే మరొక 2 ప్రయోజనాలు ఏంటంటే, ఆయన సమస్తం బోధిస్తాడు. అంతేకాదు ఆయన చెప్పినవన్నీ కూడా మరొక్కసారి జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉండండి. ఈ లోకంలో మనకి ఏమీ లేకపోయినా పర్వాలేదు, పరిశుద్ధాత్మను మనము కాపాడుకోవాలి. మీకు విషయం చెప్పనా, ఇతరులతో పోల్చుకుంటే, అంటే పోల్చుకోవాలి అనేది నా ఉద్దేశం కాదు, కానీ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇతరులతో పోల్చుకుంటే మనం చాలా ఒక అనుకూలమైన వాతావరణంలోనే ఉన్నాం. అర్థమైందండి? ప్రతికూల వాతావరణాల్లో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక మనం దేనికోసం బాధపడాలి, దేనికోసం చింతించాలి, ఏం కోల్పోయామని మనం బాధపడాలి, ఏమి పోగొట్టుకున్నామని మనం బాధపడాలి, ఏమీ లేదని మనం బాధపడాలి, ఏది సంపాదించాలని మనం విచారం చెందాలి. ఈ లోక సంబంధమైన వాటిలో వేటి కొరకు మనము బాధపడాల్సిన, చింతపడాల్సిన, ఆలోచించాల్సిన అవసరం లేదు. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా, మనం ఆయన కాపాడుకున్నామా లేదా అనేదే మనం ఆలోచించాలి. నిత్యము ప్రభువా నీ ఆత్మను నా ఎదుట తీసివేయకు ప్రభువా అనే కోణంలోనే మనం ప్రార్థన చేస్తే అదే దిశగా మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఏంటోనండి, వాళ్ళు పైకి వెళ్ళిపోయారు, వీళ్ళు పైకి వెళ్ళిపోయారు, మా జీవితాలు ఇంక ఇలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. నేను అదే చెప్తున్నా, ప్రభు అదే మాట్లాడుతున్నారు. అవేమీ కాదు. నీవు పరిశుద్ధాత్మను కాపాడుకుంటున్నావా లేదా, పరిశుద్ధాత్మను విలువగా ఎంచావా లేదా, ఇదే నువ్వు చూడు. ఆ స్థితిగతుల గురించి ఏముంది. ఈ లోకము ఎవరికి శాశ్వతమో కాదు. ఏదో ఒక దినాన్ని ఈ లోకాన్ని ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. కలకాలం ఈ లోకంలో బ్రతికేది ఎవరు కూడా లేరు. నిన్నే ఒక కార్యక్రమంకి వెళ్ళాం, దిన కార్యక్రమం. అక్కడ 2 ఏడుతున్నారండి, 2 లేడీస్ ఏడుతున్నారు. మైకా గొట్టాలు ఉంటాయి కదా, మైకా గొట్టాలు ఆన్ చేసి ఊ అని అరితే ఎలా సౌండ్ అవుతుంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటే నాకు కంపరం వచ్చేసింది, గేర్ వచ్చేసింది నాకు. చెప్పాను, వచ్చేటప్పుడు చెప్పాను వాళ్ళకి, ఎందుకు ఏడుతున్నారు, ఇప్పుడు ఏడటం వల్ల చచ్చినోడు తిరిగి వస్తాడా, ఎందుకు ఏడుతున్నారు, ఆయనలో ఏమైనా మంచి లక్షణాలు మీరు చూసుంటే వాటిని పట్టుకొని సాగండి ముందుకు, అంతే. ఏడడం వల్ల ప్రయోజనం ఏముంది, ఆయన బతుకున్నప్పుడు ఏదో మంచి లక్షణాలు ఏవో ఆయన కలిగి ఉంటాడు, నాకు తెలిసి ఏదో మంచి పనులు చేసి ఉంటాడు. మనిషి చచ్చిపోయిన మనిషి క్రియలు బ్రతికే ఉంటాయి కదా భూమి మీద, చేసిన మంచి క్రియలు, వాటిని పట్టుకొని సాగండి, ఎందుకు ఏడుతున్నారని చెప్పాను. ఏడకండి. ఎలా ఈ లేడీస్ మాత్రం వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేద్దండి ఏడుపులోనే. వీళ్ళకి ఆస్కార్ సరిపోదా, ఆస్కార్ సరిపోదండి, ఆస్కార్ సరిపోదు. వీళ్ళ కోసం ఇంకోటి ప్రత్యేకమైనది ఏదైనా మనం క్రియేట్ చేయాలన్నమాట. లేదు, మనం దేని గురించి చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రార్థన చేస్తున్నారా, ప్రభా నేను పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి తండ్రి, దేవా నీ ఆత్మను అతను తీసేయకు ప్రభా అని ప్రార్థన చేస్తున్నారా, అడిగారా, ప్రభుని అడిగారా, ఇంటికి వెళ్ళిన ప్రార్థన చేశారా? నేను దైవ సేవకుని చెప్తున్నా, నువ్వేం పోగొట్టుకున్నా పర్వాలే, పరిశుద్ధాత్మను కాపాడుకో చాలు. దావీదు అదే అంటాడు, నా రాజ్యం తీసివేయకనలా, సింహాసనం తీసివేయకనలా, పిల్లల్ని తీసివేయకనలా, కానీ ఒకటే అడిగాడు, పరిశుద్ధాత్మ తీసివేయకన్నాడు. అదొకటే అడిగాడు దావీదు, పరిశుద్ధాత్మ తీసేయకు. అందుకే చూడండి, తిరిగి పోవాల్సిన రాజ్యం మళ్ళీ తిరిగి వచ్చేసింది. రాజ్యం పోయినట్టే, ఎందుకని రాజకోటను విడిచిపెట్టి రాజసింహాసనాన్ని విడిచిపెట్టేసి ఏడ్చుకుంటూ పాదరక్షలు లేకుండా ఒలీవ కొండకు ఎక్కుతూ పోతూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు దావీదు. విడిచిపెట్టిన రాజ్యానికి
ఆ పట్టణంలోనికి తన కుమారుడు అబ్షాలోము వచ్చేసాడు. ఇంక రాజ్యం పోయినట్టే. కొడుకు భయపడి పారిపోయాడు, రాజ్యం పోయినట్టే. కానీ దావీదు ఇప్పుడు, ప్రభా సింహాసనం పోకూడదయ్యా, రాజ్యం పోకూడదు ప్రభా, కాపాడయ్యా అని అన్నాడా? అనలే. నీ పరిశుద్ధాత్మ తీసేయకు. ఏం తీసేయకు? పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసేయకు ప్రభా అని అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను కాపాడుకోండి. నేను చెప్తున్నా, మనందరినీ దేవుడు మంచి క్షేమకరమైన, ఇంకొక మాట చెప్పాలంటే మనం చాలా సుఖపడుతున్నాం. నిజం, చాలా సుఖపడుతున్నాం. అర్థమైందా? ఇంకా నేను అరకు ప్రాంతంలో పరిచయం చేసిన దినాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్తే కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ ఉండదండి. సిగ్నల్ ఉండదు. ఒకసారి అరకు నుంచి నాకు తెలిసి అది ఒక 40 కిలోమీటర్లు ఎంతో లోపలికి వెళ్ళాం. 40-50 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం. గుంటసీమ అనే ప్రాంతం. అక్కడ ఫోన్ సిగ్నల్ ఉండదు. ఫోన్ సిగ్నల్ ఉండదండి అక్కడ. అక్కడ బాత్రూమ్సే లేవు. వాష్రూమ్ కానీ అడిగితే నన్ను దడిమూలకు చూపించారు, అక్కడ పొమ్మన్నారు. అది అడిగాడు నుంచి అందరూ కనబడుతున్నారు. మన కూర్చుంటే నా ఆకాశం కనబడుద్ది, నుంచున్నామంటే అందరూ కనబడతారు. నాకు ఎటు పోవాలి అర్థం అవలే. నేనెటు పోగలను దేవా, అర్థం అవ్వలేదు నాకు. ఇంకా నేను చెప్తున్నానండి, ఆ రోజు నాకు రకరకాల ఆలోచనలు వచ్చినాయి తెలుసా? ఎన్ని ఆలోచనలు వచ్చినాయో. అరే ఒక ఫోన్ కాంటాక్ట్ లేదు ఇక్కడ అనుకో. అరే మావా ఇక్కడ గొడవ జరుగుతుంది రారా అంటే వచ్చేస్తాడు డ్రైవర్ ఒకడు. అవునా? అరే మావా నేను పలానా కొట్లో ఉన్నాను వచ్చారు. అరే ఎక్కడ అక్కడ నువ్వు అక్కడ వచ్చేస్తాను నుండు తక్కువ వెళ్ళిపోతారు. సిగ్నల్ ఉండదు అక్కడ. ఇక్కడ అనుకో గమ్మున ఎవరన్నా లేడీస్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి నొప్పులు వచ్చినాయి అనుకో, అన్న 108. హలో హలో, మాది నర్సీపట్నం. మనది ఏ జిల్లా? అనకాపల్లి. అనకాపల్లి జిల్లా, పలానా పిన్ నెంబరు ఇక్కడ అయ్యనుకోవాలి. మా పాపకి నొప్పులు వచ్చేస్తున్నాయి, అర్జెంట్కి పంపిస్తాను అంబులెన్స్ అన్న. పావు గంటకు 20 నిమిషాలకి అది కుయ్యూ కుయ్యూ అని వచ్చేస్తుంది. కానీ అక్కడ 108 చేయడానికి ఏమీ ఉండదు. నేను ఆ రోజు ఎన్ని ఆలోచనలు చేశాను. గమ్ముని ఎవరికైనా నొప్పులు వస్తే పరిస్థితి ఏంటి? ఏదైనా అనారోగ్యం వస్తే పరిస్థితి ఏంటి? అవునా కదండి? ఏమంటే కొండ ప్రాంతాల్లో, మూల ప్రాంతాల్లో ఎంతమంది బతుకుతున్నారండి? మూల ప్రాంతాల్లో బతుకుతున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు వాళ్ళు. ఒకరోజు ఒక చోటకి ఆల్రెడీ వాకింగ్ చెప్పడం పిలిచారు నన్ను, అరకులో ఉన్నప్పుడు. అక్కడికి వెళ్తే 1.5 కిలోమీటర్ కొండ దిగాలి వాళ్ళ మందిరంకి వెళ్ళడానికి. చీకట్లో దించుకొని తీసుకెళ్ళారు మమ్మల్ని. ఇంక బండి వెళ్దా, కారు వెళ్దా, అక్కడి వరకు నడుచుకుంటూనే వెళ్ళాలి. 1.5 కిలోమీటర్ అలా కొండ దిక్కుంటే ఇలాగ మలుపు తిరిగి అలాగ నడుచుకుంటూ వెళ్తే ఆ కొండ కింద ఉందండి ఒక ఊరు. అక్కడ వాళ్ళు చల్లపూట చక్కగా అగ్గేసుకుని కూర్చొని సొక్కేసుకొని వాళ్ళ భాషలో పాటలు ఎత్తారు. నరే నానా అని పాడుకుంటున్నారు. ఏ బాధ లేదు వాళ్ళకి. వాళ్ళే బాగా ఉన్నారు, నీకేంటి చింత? అవునా కదా? ఆలసాక ఓ ఫోన్ పనిచేయదు, ఒక అనుకూలత లేదు, గమ్మున వచ్చేవాళ్ళు లేడు, సహాయం చేసేవాళ్ళు లేడు, ఆపదలు ఆదుకునేవాళ్ళు లేదు, అంబులెన్స్ రాదు, ఏమీ రాదు. వాళ్ళని తీసుకెళ్ళాలంటే ఆటో కట్టించాలా, దూరం తీసుకురావాలి, ఎక్కడ లూప్ ఏరియా నుంచి బయటికి తీసుకురావాలి వాళ్ళని. ఒకవేళ అరకులో గవర్నమెంట్ హాస్పిటల్లో మా వల్ల కాదు అన్నారా, అక్కడి నుంచి వైజాగ్ తీసుకురావాలి. అలాంటి భయంకరమైన పరిస్థితులు అవి, ప్రాంతాలు అవి. కానీ అక్కడ ఎంతోమంది ప్రజలు క్షేమంగా ఉన్నారు. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? అది కోల్పోయాను, ఇది కోల్పోయాను, అది లేదు, ఇది లేదని ఎందుకు బాధపడుతున్నావు? ప్రభు చెప్పేది ఒకటే, దేనికోసం బాధపడకో, నా ఆత్మను కోల్పోతే బాధపడు. కాబట్టి నిత్యం ప్రార్థన చేయండి, ప్రభు పరిశుద్ధాత్మదేవ నీవు నాలో ఉండు, నన్ను విడిచి ఎప్పుడు వెళ్ళిపోకు ప్రభు. నువ్వు ఎప్పుడు అడగాల్సింది ఇదే. నేను ఒక మాట చెప్తున్నా, నిన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అవునా కదా? మనల్ని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. బంధువులు, చివరికి కట్టుకున్న భార్య, భర్త కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నీతో నిత్యము ఉండేదేమంటే ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ నీతో నిత్యము ఆయన నివాసము చేస్తాడు. అర్థమవుతుందా? భర్త ఉంటాడు,
భర్త వయసు పైబడిన తర్వాత, ఏళ్ళు మీరిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత భర్త కన్ను మూస్తాడు. అప్పుడు భార్య ఏం చేస్తుంది? ఏమండే చచ్చిపోయారండి, అయ్యి బాబు మా ఇంటికి దిక్కేవరు ఇంకా అని చెప్పి ఏడుతారు. అవునా? పాస్టర్ గారిలో స్నానం చేయించండి, పెట్టిలో పెట్టండి అంటారు పాస్టర్ గారు. స్నానం చేసి పెట్టిలో పెట్టేసి మేకులు కొట్టేసి అప్పుడు ఏసురత్నం చేయి అని పెట్టలేపుతూ ఉంటే, ఏమండో నువ్వు వెళ్ళిపోతే నాకు దిక్కేవాడు, నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయాలా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేంటే, ఇంకా రకరకాలుగా చాలా మాటలు మాట్లాడతారండి చాలామంది. మన అన్నీ చెప్పుకోలేవు, ఇప్పుడు టైం కదా అది. అవునా? ఏడుతారు. అలా అనుకుంటా పెట్టలేతో చేతులు పెట్టాను కదా, ఎక్కడ దాకా ఎక్కడ దాకా ఎక్కడ దాకా చెప్పండి? ఈది చివరి దాకానే. అవునా? ఇది చివరి. ఆ తర్వాత ఏండా వెళ్ళిపోతున్నావా, సరేలే బాయ్ ఉంటాను. వెళ్ళొచ్చు కదా. వెళ్ళరు, ఎందుకని? ఇంక అయిపోయింది. అవునా కదా? అంతే. నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని నవ్వించడానికి అని కాదు, కానీ నవ్వించాలన్నది నా ఉద్దేశం కాదు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు స్థిరమైన ఆధారము అనడానికి చెప్తున్నా. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? నిత్యం మనతో ఉండేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. భర్త అయినా, అందుకే నా భార్యకి నేను చెప్పాను, నేను అరకులో ఉండగానే చెప్పాను, నేను చచ్చిపోయినా నువ్వు మాత్రం పరిచర్య ఆపకూడదు. నేను అరకులో ఉండగా నా భార్యకి చెప్పాను. అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను నా భార్యకి, అడుగుతూ ఉంటాను కూడా, నేను చచ్చిపోతే పరిచయం చేస్తావా అని అడుగుతాను. ఎప్పటికీ అడుగుతాను నా భార్యను ఒక్కోసారి. ఎందుకని? ఎవరికెవరు శాశ్వతం, అంతమాయయే ఈ లోకం, కొంతకాలమే జీవన పయనం, ఆపై మరణం. ఎవరికెవరు శాశ్వతం? నీతో శాశ్వతముగా కాపురము చేయునది గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే నీతో కలకాలము కాపురం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే. ఎవరైనా ఏదో ఒక దినాన్ని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు కన్న పిల్లలైనా, కట్టుకున్న భర్త అయినా, నీ బంధువులైనా, నీ కులస్తులైనా, నీ మతస్థులైనా, ఎవరైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నిత్యము నీతో ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే. ఆయన ఊరిన కాముగా ఉంటాడా? నీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కాముగా ఉంటాడా? నిన్ను విలువైన వ్యక్తిగా మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు, నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రయోజనాలు ఎన్నో చెప్తున్నాం. ఈరోజు దేవుడు మరొక 2 మాటలు మాట్లాడుతున్నారు. ఒకటి, సమస్తము అయినా ఏం చేస్తాడు? ఏమంటే నేను క్షుణ్ణంగా వివరించట్లేదు, కానీ మామూలు చెప్పేస్తున్నాను. సమస్తం బోధిస్తాడు అంటే ప్రతిదీ బోధిస్తాడు. ఆయన చేత సమస్తము బోధించబడడం మన జీవితానికి చాలా ముఖ్యం. ఎందుకో చెప్పనా? నేటి దినాల్లో ఎన్నో దుర్బోధలు బయలుదేరిపోయిన లోకంలోనికి. ఆయన నీకు బోధించకపోతే ఏది సత్యమైన వాక్యమో ఏది అసత్యమైన వాక్యమో తెలీదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీకు సమస్తమును చెప్పాలి. ఏం చేస్తాడు? బోధిస్తాడు. ఇదిగో మన ఏరియాలో తిరుగుతున్నారు యెహోవా సాక్షులు. మన ఫోన్లో మాట్లాడి చెప్పాడు, పరలోకపు తల్లి బ్యాచ్ ఒకటి బయలుదేరింది. ఇప్పుడు వాళ్ళ ఏరియాలో తిరుగుతున్నారంట వాళ్ళు, అక్కడ తెలంగాణలో. మన విశ్వాసం టచ్ చేశారు 2 కుటుంబాలని చెప్పి మా అన్న చెప్తున్నాడు. పరలోకపు తల్లిని కొంతమంది సిద్ధాంతం, కొంతమంది బయలుదేరారు, యెహోవా సాక్షులు బయలుదేరారు. చాలా జాగ్రత్త. అందుకే నేను చెప్పి పరిశుద్ధాత్మనుడనుకో నీకు చెప్పేస్తాడు ఆయన. ఒకరు రైల్వే స్టేషన్లో ఒక ఆమె కనిపించింది నాకు, మీకు చాలాసార్లు చెప్పినట్టు నాకు గుర్తు. ఆమె నా దగ్గరకు వచ్చి అంటది, ఈ యాప్ ఎక్కించుకోండి బాగుంటుందండి అని అన్నది. ముందు అలాగే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఏమంటది? ఈ యాప్ మళ్ళీ చూసి క్రైస్తవుల దగ్గరికి వస్తారండి వాళ్ళు, మన దగ్గరికి వస్తారు, మళ్ళీ అన్ని జనుల దగ్గరికి వెళ్ళరు వాళ్ళు. ఈ యాప్ ఎక్కించుకొని బాగుంటుంది అని అన్నారు. నేను ముఖం చూశాను, యాప్ కూడా సరిగ్గా చూడలే. వెంటనే నాకు అర్థమైపోయింది, మీరు యెహోవా సాక్షులు కదా అని అన్నాను యథార్థంగా. ఇక్కడ కూడా మొన్న అతను వచ్చి కరిపత్రికి ఇచ్చాడు, ఫోన్ నెంబర్ జాషువా అడిగి తీసుకున్నాడు. ఎక్కడికి వచ్చాడు, వెంటనే అడిగేశాను, చూడగానే అడిగేశాను, మీరు యెహోవా సాక్షులు కదా అని. ఎలా గమనించగలుగుతున్నాము? పరిశుద్ధాత్ముడు నీకు అన్నీ బోధిస్తాడు. నేను అందుకే అన్ని చోట్లకి వెళ్ళను. నిన్న ఒక కార్యక్రమానికి వెళ్ళాను, వ్యతిరేకత మధ్యలో ఉన్న కార్యక్రమానికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాను. నా భార్యకి 2 దినాల ముందు దేవుడు చూపించాడు, మేము అక్కడ ఉన్నట్టు, వాళ్ళు మాతో సమాధాన పడుతున్నట్లు, వారు పశ్చాత్తాపడుతున్నట్లుగా దేవుడు చూపించాడు సమాధాన సూచనగా. కాబట్టి చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, అతను వ్యతిరేకంగా పెట్టేశాడు, వ్యతిరేకంగా వచ్చాడు,
వ్యతిరేకమేం కాదు, నేను అందరితో సమాధానంగానే ఉన్నాను అనడానికి సూచనగా దేవుడిని తీసుకెళ్ళాడు. లేకపోతే నేను అసలు రానని చెప్పేది, నేను మా కలవకపోతే నాకు తెలిసి ఖచ్చితంగా 100% రానని చెప్పేస్తాను నేను. ఆ కళను బట్టి నాకు వాళ్ళు రాగానే కళ గుర్తొచ్చి, సరే వెళ్దాం, ఎవరికి మన వ్యతిరేకమేం కాదు కదా. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు, నీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా జాగ్రత్త. నువ్వు ఇతరులకు బోధించడం కాదు, నువ్వు దేవుని చేత బోధించబడడం ముఖ్యం. చెప్పడం ఎవరైనా చెప్తారు, కానీ దేవుని చేత నిత్యం బోధించబడడం చాలా ముఖ్యం. ఈ రోజున అమ్మో ఎన్ని తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు వచ్చినాయి అంటే చాలా బయలుదేరిపోయినాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు కొన్ని చోట్లకి వెళ్తారు, నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వాక్యం వింటూ ఉంటే ఎన్ని వాక్యం ఎన్ని మిస్టేక్లు చెప్తూ ఉంటారో. ఇప్పుడు మీనింగ్ని కొన్నిసార్లు అర్థం చేసుకోక తప్పుగా వివరించడం అది వేరు, కానీ వాక్య నియమము కాని దాని నియమముగా, లేని దాని నియమముగా, లేని దాని ఉన్నట్టుగా చెప్పడం మాత్రం అది తప్పుడు సిద్ధాంతం, తప్పుడు బోధ అవుతుంది. ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకే నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మను కాపాడుకుండా ఆయన మీకు సమస్తమును బోధిస్తాడు. ఆ రెండవది చెప్పండి, నేను మీతో చెప్పినవన్నీ కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను మీకు చెప్పిన మీకు జ్ఞాపకం చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆయన సందర్భం వచ్చినప్పుడు దేవుడు అలా జ్ఞాపకం చేస్తాడు. వాక్యం నువ్వు నడవలసిన మార్గాన్ని, నీ హృదయంలో ఆ వాక్య విత్తనాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడో విన్న సంగతులు నీకు గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మను కాపాడుకోండి. అట్టి సహాయము దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.